ఆదికాండం 22 అధ్యాయంలో ఇస్సాకును బలిగా అర్పించుట. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాం కూడా శ్రమలు పడ్డాడు. ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళాడు. తన కొడుకునైన ఇస్సాకును బలిగా అర్పించడానికి కూడా వెనకాడలే. దేవుడు కూడా ఎలా ప్రశ్నించాడో చూడండి. ఆదికాండం 22 అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అని. అంతట దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా దేశమునకు వెళ్ళుము. తర్వాత వాక్యం చదువుతాను. అక్కడ నీకు ఒక కొండను చూపుదును, దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పించుము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత పరీక్ష అండి! ఒక్కగాని ఒక కొడుకు ఇస్సాకు. చాలా సంవత్సరాలు, 90 సంవత్సరాలు పై చిలుకు పైగానే అబ్రహాం సంతానం లేదు. మోర్ దెన్ 90 years, అరౌండ్ 100వ సంవత్సరానికి దగ్గరలో అబ్రహాంకు పిల్లలు పుట్టారు, ఇస్సాకు. కానీ ఆ ఇస్సాకుని దేవుడు బలిగా ఇవ్వమంటున్నాడు. సరే, ఇష్మాయేల్ ఉన్నాడు, బానిసకి పుట్టిన పిల్లోడు. కానీ అబ్రహాముకి సొంత కుమారుడు ఇస్సాకు, సారాకు పుట్టిన పిల్లోడు ఇస్సాకు. ఆ ఇస్సాకుని బలిగా ఇవ్వమంటున్నాడు. అబ్రహాం దేవుడి మీద భారం వేసి అదే పిల్లోని వెంట పెట్టుకొని పర్వతం మీద తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న, తండ్రి, అన్ని మనకు ఉండే కదా, దహన బలికి కావలసిన బలి వస్తువు ఏది, గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాం ఏమన్నాడండి? చూడండి, అక్కడ వాక్యం చదువుతున్నా. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ మాటలు చాలా బాగుంటాయి. 6వ వచనం. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురు కలిసి వెళ్ళిరి. ఇస్సాకు, నా తండ్రి అని అబ్రహామును పిలిచాడు. ఏమి నాయన అని అబ్రహాం అని. ఇస్సాకు అంటున్నాడు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, నాయన, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుడే సమకూర్చును. గాడ్ విల్ ప్రొవైడ్. ఆ పరీక్షలో అబ్రహాం నిలబడ్డాడు. నీ జీవితంలో చిన్న చిన్న పరీక్షలు వస్తాయి, చిన్న చిన్న శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ శ్రమలు చూసి డిస్కరేజ్మెంట్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? మనం పరలోక పౌరులం. అవర్ హోమ్ ఈజ్ హెవెన్. మన నివాసం పరలోకం. ఇక్కడ మనం ఒక గెస్ట్స్, ఒక మనం ఎవరు అంటే ఈ లోకంలో ప్రయాణికులు. పరలోకం మన ఇల్లు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ధైర్యంగా ఈ శ్రమలు ఎదుర్కోండి. తపస్సు కాలంలో ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళండి. మీ జీవితంలో కొన్ని ఏమైనా వదిలిపెట్టాలంటే వాటిని వదిలిపెట్టండి, ప్రభువుకు అర్పించండి. అబ్రహాం అన్నట్టుగా దేవుడే సమకూర్చును అని అబ్రహాం అన్నాడు కదా, దేవుడు సమకూరుస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ము, దేవుడి మీద ఆధారపడు. కష్టాల్లో, శ్రమల్లో ఆ యేసయ్య ఎలా శిలువ శ్రమలు పడుతున్నాడో నువ్వు కూడా పడు. పరలోక భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి చప్పట్లు కొట్టి బాగుంది కాదు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చూసావో, ఫుల్ సినిమా చూసినట్లుగా అక్కడ దివ్య రూపధారంలో 1% మన పరలోకాన్ని చవి చూచాం. రాబోయే మహిమ, రాబోయే గ్లోరీ, ఆ 100% ఆనందాన్ని మనం చవి చూడాలి. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.